ఈయన వల్ల జరుగుతుంది అని చెప్పి తన కూతురు క్షేమం కొరకు, తన కూతురు స్వస్థత కొరకు, తన కూతురు విడుదల కొరకు ఒక తల్లిగా ఎంత ప్రయాసపడుతుందో. ఇంకా రక్షణ పొందని మీ బిడ్డల కొరకు, ఇంకా రక్షణ పొందని మీ బిడ్డల కొరకు మీరు ప్రభువా నా బిడ్డ మనసు మార్చి రక్షణలోకి నడిపించు, నా బిడ్డలు తెలిసి తెలియక వేరే మార్గంలో ఉంటే వారిని తప్పించి ఆ మార్గం నుండి నీ మార్గంలోకి నడిపించని కేకలేస్తున్నావమ్మా. ప్రార్థన చేస్తున్నావా తల్లి? ప్రార్థన చెయ్యం, మనం కేకలు వేయం. మనం బిడ్డల మీద అనవసరంగా కేకలు వేస్తాం. నన్ను పొరపాటుగా అర్థం చేసుకోకండి. బిడ్డల మీద కేకలు వేయటం వల్ల వారి మనసు ఏం మారదు. వారి మనసు ఇంకా హార్డ్ అయిపోద్ది, ఇంకా హార్డ్ అయిపోద్ది, ఇంకా అలాగంటూ ఉంటుంది మా అమ్మ అనుకుంటారు. అదే ప్రభు దగ్గర కేకలే, నా బిడ్డలు మార్చు ప్రభువా. చిన్ననాటి నుండి కూడా నా బిడ్డలు మంచి బుద్ధిమంతులుగా, దైవభక్తి గల పిల్లలుగా, నీ పాటలు పాడే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండాలి ప్రభువా. అటు చదువందు, జ్ఞానమందు, వయసందు ఇదిగో వర్ధిల్లాలి ప్రభువా అని బిడ్డల కొరకు ప్రత్యేకంగా కన్నీరు కార్చి తల్లిగా ప్రార్థిస్తున్నావా? నేను అంటాను కదా, ఎంత పెద్ద వయసు వచ్చిన కొడుకైనా తల్లి దృష్టిలో, తండ్రి దృష్టిలో చిన్నవాడే. ఎవరినైనా అడగండి దేని బిడ్డలారా, తల్లి దృష్టిలో నా బిడ్డ చిన్నవాడండి. ఆ చిన్నవాడైనా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నావా అమ్మా? లోకం ఎంత చెడ్డ తల్లి, లోకంలో ఎటువంటి భయంకర వ్యసనాలు ఉన్నాయి తల్లి. లోకంలో ఎటువంటి భయంకర వ్యసనాల్లో ఒకవేళ నీ బిడ్డ ఎక్కడ చిక్కబడిపోతాడేమో, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తప్పించు నాయన, నా బిడ్డ లోకంలో ఎక్కడ చిక్కబడకూడదని. అమ్మా, లోకంలో ఒక్కసారి చిక్కబడితే బయటికి రావటం సాధ్యం కాదు, బయటికి రావటం సాధ్యం కాదు. అందుకే ఒక తల్లి బాధ్యత నాకు బాగా కనిపిస్తుంది ఏంటంటే, తన కుమార్తెను ఏమని సరే చెప్పండి బాగు చేసుకోవాలా, దెయ్యాన్ని ఎల్లగొట్టాలంటే ఆయన వల్ల అవుతుంది అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి బ్రతిమాలుతుంది, కేకలు వేస్తుంది, గట్టిగా మొరపెడుతుంది. మనం బాగుంటే సరిపోయిందా? మన బిడ్డల కుటుంబాలు బాగోకూడదా? వాళ్ళు బాగోవాలి. వాళ్ళు రోజు రోజుకి నీ కళ్ళు ఎదుట ఎదుగుతూ ఉంటే, చదువులో ఎదుగుతూ ఉంటే, జ్ఞానంలో ఎదుగుతూ ఉంటే, అమ్మా అన్ని విషయాల్లో వారు వర్ధిల్తూ ఉంటే ఘనత ఎవరికి? నీకు కదా. చెప్పండి, మంచి బిడ్డలను ఏమంటారో తెలుసా? నిన్ను కన్నా తల్లిదండ్రులు ఎవరో, ఏంటి నిన్ను కన్నా తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళు ఎంత మంచిలో నువ్వు ఎంత మంచిగా పుట్టావు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక.